ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి. ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది. కంపేర్ టు దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్. అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ. రెండోది వీళ్ళు చేసే ఫ్రాడ్ 200, 2000, 3000, 5000 పంచడం, ఈ పంపకాలు ఆగిపోతాయి. ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది, డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది, వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది, గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా. అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఇంకొక భాగం. ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసే దాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడే జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్ విల్ బి డన్. సో డబ్బులు సంపాదించడమే కాదు, వెల్త్ క్రియేట్ చేయడం కాదు, ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి. అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక 20 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలినోడు తినడానికి 3 పూటలు తిండి లేకుండా ఫర్ డే 400, 300 కూడా సంపాదించిన పరిస్థితిలో ఉన్నారు. ఇది కొంచెం ఆలోచించాలి. దానికోసం నేనేం ఒకటే చెప్పాను, పీపుల్ యాజ్ క్యాపిటల్. యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్. విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది. ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు. ఆ ల్యాండ్ లీజుకి ఇవ్వడం, టెనెంట్స్కి ఇవ్వడం, లేకపోతే ఆయన చేస్తే కూలోని వెళ్ళడం, దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్. అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి. యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ, పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనిట్రేషన్, డ్రోన్స్ వచ్చేసాయి, డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్, అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయొచ్చు. ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్స్ జరుగుతాయి. అది చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ది వే. కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాడు నమ్మశక్యం కాదు. నేను P3 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దట్ ఈజ్ వేర్ నేషనల్ హైవేస్. అది ఎక్కడ ఇప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్, పవర్ అన్నిట్లో వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడేది P4 అంటున్నాను. దీనివల్ల వెల్త్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నేను మాట్లాడేది P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి, పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. ఏ విధంగా వాళ్ళని పేదరికం నుంచి పైకి తేగలుగుతాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వాళ్ళకుండే వనరులన్నీ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ వెరీ క్లియర్ విజన్ డాక్యుమెంట్. వాళ్ళు ఆ ప్రైవేట్ మెంటర్ అనే అతను ఇద్దరు కూర్చుంటే దే కెన్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. ఇవన్నీ చేయడానికి చాలా ఆలోచనలు ఉంటాయి. డబ్బులు, దౌర్జన్యం ఒక స్థాయి. ప్రజలు ఓటేయాలనుకున్న తర్వాత డబ్బుల బంధం నుంచి బయట వస్తారు, వీళ్ళ రౌడీజం నుంచి బయట వస్తారు. ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ బుకాయింపులు, వీళ్ళ బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మేము చేసే పోరాటం. మాకు అండగా నిలబడడం మీ బాధ్యత, మాకు సహకరించడం మీ బాధ్యత. మేధావులకు కూడా చెప్తున్నా, సూడో మేధావులకు చెప్తున్నా,
కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది, దాన్ని ఎవడేం మార్చలేడు. కానీ మనస్సు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి. ఈరోజు నా దగ్గరికి మాల సంఘాలు వచ్చారు. వాళ్ళు క్లియర్గా 5 ఏళ్లలో మేము చాలా నష్టపోయాం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మేము బేషరతుగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి. అదే మరి మైనారిటీస్ వచ్చారు. నేను ఒకటే చెప్పాను అందరికీ, అభ్యుదయ భావాలు మీకున్నాయి, మీరు ఆలోచిస్తున్నారు, అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు. అందుకే ఈరోజు వాలంటీర్కి కూడా ఒక పిలిపించాను. వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం, భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం. అన్యాయం జరిగినందరికీ న్యాయం చేస్తాం. మీ భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా ముందుకు రమ్మని అందరికీ అపీల్ చేస్తున్నాం. అవును, అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నిడదవోలు వరకు, ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ 2 మీటింగ్లు పెట్టాం. మళ్ళా అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం. అదే మరి ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం, ఇక్కడుండే లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం. ఓడిపోతామని భయం ఉంది. ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామంటే కనబడొస్తూ ఉంది. లేకపోతే అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు. రియల్ సినిమా ఇంక రాబోతుంది. డే బై డే మీరే చూడబోతున్నారు. అది వాళ్ళకి అర్థమైపోయే సీన్ అంతా. ఎంత దినానికి 1400 బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు? ఎవ్రీడే 10 కోట్లు 15 కోట్లు బిర్యానీ, లేకుంటే క్వార్టర్ బాటిల్, లేకుంటే హాఫ్ బాటిల్, లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు. అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? కామన్ మ్యాన్కి అర్థం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నేను వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా? ఎక్కడ సంపాదించావు డబ్బులు? సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఈ సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్లు ఇవ్వకుండా మభ్యపెట్టే ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది పనిచేయదు. మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు. 10 మీటింగ్లకు మినిమం 15 crores. ఎవరి డబ్బు సొమ్మిది? ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగు, ఇక్కడంతా ఫోటో సెషన్, అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి, ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని, ఒక ఐపాక్ టీం ఉంది, ఆ టీం పైన ఏంటి, ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి. పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్ దాంట్లో. ఎంత ఇదైపోయారు, నేరస్తులు అయిపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభ్య పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసేశారు. బీజేపీతో పోతూ తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు. పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి రాశారు.
పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్ని పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఓసారి ఆవేశం కూడా వస్తుంది. చూద్దాం. ప్రజలన్నిటికీ